ఆ పర్సెంటేజ్ ప్రకారం అయితే అందరు సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు రైతులందరూ సాటిస్ఫై అవుతారు కదా. ఇప్పుడు అట్లా లేకుండా మీరు అచ్చం మంచిది కావాలంటారు, దీన్ని ఏం చేసుకుంటారు వాళ్ళు పోయి పాపం. ఇప్పుడు పండించిరి, ఇప్పుడు అదే ఉండా ఇప్పుడు ఇది వాళ్ళు కావాలని తెచ్చుకున్నది కాదు, కావాలని చేసింది కాదు. క్లైమేట్ వాతావరణ కండిషన్ బట్టి ఈ రకంగా వచ్చింది. అది దాన్ని ఏదో రకంగా కాపాడాలి కదా మనము. బాగున్నప్పుడు మనం దీన్ని, బాగాలేనప్పుడు మీ బుద్ధి పుట్టినట్టు చేసుకుంటారా అని అంటే మన ఎవరైనా ఎడతట్టుకుంటారు. రండి ఒక 10 నిమిషాలు ఆపేరు సరే, మీరు మీ హెచ్ఎంస్ తో మాట్లాడుతారండి, ఒక 10 నిమిషాలు మాట్లాడండి. మనం వేసుకుందాం దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటది, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం దేవుడి దయ వల్ల అందరికీ బాగా జరిగింది. మీరు మంచి రేట్ ఇచ్చిండ్రు, రైతుకు బాగా పండింది, రైతుకు 4 రూపాయలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికల్లా మొన్న వర్షాలు ముందు పట్టం కావచ్చు, పోతే రకరకాల ప్రాబ్లమ్స్ కావచ్చు, దీనివల్ల రైతుకు పూర్తి అన్యాయం అయితే జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మీద ఎవరెవరో మాట్లాడి ఏదేదో చేసి దాన్ని అంత ఇది చేసుకునే బదులు మనమే ఒక వయా మీడియా మాట్లాడుకొని మన ఫ్లోర్ను మనమే ఉండాలా. ఈ సంవత్సరం మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ తోటి రైతు మళ్ళా ముందుకు పోవాలి. రైతు అనేవాడు మళ్ళా ముందుకు పోకుండా మా పని అవుట్ అని చెప్పి మళ్ళా అతను డబ్బాలు పట్టుకునే పరిస్థితి తెచ్చుకో. ఇప్పుడు వాస్తవంగా లాస్ట్ సీజన్ లో, మొన్న సీజన్ లో క్లైమేట్ కండిషన్స్ బట్టి రైతుకు నష్టం వచ్చిన మాట వాస్తవం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు కాదనుకున్నా, ఎవరు అన్నా కాకపోయినా, ఎవరు చెప్పినా ఏది చెప్పినా ప్రకృతి అనేది సహకరించలేదు. ఆ ప్రకృతి సహకరించకపోవడం వల్ల రైతుకు నష్టపోయే పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు మార్కెట్ ద్వారా మేము కొనమని చెప్పి చెప్తున్నారు, కొంటాం, తర్వాత మీకే కదా మేము ఇవ్వాల్సింది. ఆ రోజు కత్తి పెట్టి తీసుకోవా అని చెప్పి మిమ్మల్ని తీసుకోమనే బదులు ఈ రోజు అయ్యా తీసుకొని సేవ్ చేయండి అంటే కరెక్ట్ కదా. ఇప్పుడు మేము సపరేట్ గా మార్కెట్ ద్వారా కొంటే మేము సపరేట్ గా దాన్ని ఒక ఇండస్ట్రీ పెట్టి, ఒక పొగా కంపెనీ పెట్టి, ఇలాంటి సిగరెట్ ఫ్యాక్టరీ పెట్టి మేము ఎక్స్పోర్ట్ చేసేది కాదు, ఇలాంటి మేము తయారు చేసేది కాదు, మళ్ళీ మీకు అమ్మాల్సిందే. ఈరోజు పొదిలి పొగాకు బోర్డులో ఉన్నటువంటి సంక్షోభాన్ని నివారించమని మా అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా రైతులకి ఇక్కడ ఎవరైతే పొగాకు కొనుగోలుదారులు ఉన్నారో, కంపెనీస్ ఉన్నాయో, వీరికి మధ్యన ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ లో గ్రేడ్ అనేది చాలా వరకు కొనకుండా రైతులను ఇబ్బంది పడతా ఉన్నారు, ఇబ్బంది పడే పరిస్థితి తీసుకుని వచ్చారని చెప్పి వాస్తవాలు కనుగొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క క్రైసిస్ ని అధిగమించాలని, ఈ సమస్యని మరలా ఉత్పన్నం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే కంపెనీలు ఉన్నాయో, ఐటీసీ కానీ, జిపిఐ కానీ, పిఎస్ఎస్ కానీ, పోతే అలయన్స్ కానీ, డెక్కన్ కానీ, ప్రగతి కానీ, మెల్లంపల్లి కానీ, యార్లగడ్డ కానీ, మారుతి కానీ, ఎస్ఎంఎస్ కానీ, ప్రకాశం కానీ, ఇలా 11 కంపెనీలు ఏవైతే ఇక్కడ పర్చేజ్ చేస్తా ఉన్నాయో ఈ కంపెనీల యాజమాన్యాలందరితోటి కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. రేపు సోమవారం నుంచి రైతుల దగ్గర ఏదైతే నిలబడిపోతా ఉన్నాయో, ఏదైతే నెంబర్ తీసుకొని ఇది మన లో గ్రేడ్ వదిలిపెడతా ఉన్నారు అనేటువంటి ఆందోళన చెందుతా ఉన్నారో, ఈ రైతులందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రేపు సోమవారం నుంచి ఈ కంపెనీలన్నింటినీ కూడా రిక్వెస్ట్ చేశాం. రేపు సోమవారం నుంచి కూడా పర్సెంటేజ్ పెంచి వాళ్ళు లో గ్రేడ్ కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా చూడటం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. 18 మిలియన్ల పంట మన ప్రాంతంలో పండింది. ఈ రోజుకి 3.5 మిలియన్లు మాత్రమే ఈ రోజు కొనుగోలు జరిపించాం. ఇంకా జరిపించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా మన ప్రాంతంలో 11 మిలియన్లకు మాత్రమే పర్మిషన్ ఉంది. అటువంటిది రైతులు కొద్దిగా 18 మిలియన్ల వరకు పండించారు. అయినా కూడా రైతులు ఎవరు కూడా మీరు
అధైర్యపడాల్సిన పని లేదు. మీరు పండించిన ప్రతి పంట కూడా కొనుగోలు చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ 18 మిలియన్ల పంట ఏదైతే మీ దగ్గర నిలబడిందో మీ దగ్గర ఉందో దీన్ని పూర్తి స్థాయిలో అమ్మించేంత వరకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరికి మాటిస్తా ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కావాలని మాయం మాటలు చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళ మాటలు నమ్మవాకండి. ఎవరు మీకోసం పోరాడే వాళ్ళు, ఎవరు మీకు న్యాయం జరగాలని చూసేటువంటి వాళ్ళు అనేది వాస్తవాన్ని మీరు తెలుసుకుంటే చాలు. అంతేగాని నేనేదో ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గానో లేదంటే ఇంకో పార్టీని విమర్శించాలని నేను రావట్లేదు. వాస్తవాలు తెలుసుకోండి. మీకోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు, ఎవరు పనిచేసేటువంటి వాళ్ళు. 100% మీకు రేపు సోమవారం నుంచి న్యాయం జరిగే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కంపెనీలన్నిటికి కూడా మళ్ళా రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా రేపు మండే నుంచి పెంచిచ్చే మార్గం చేస్తాం. మీకు 100% మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అందరూ ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ.